శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర సోమవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున పరమేశ్వరుని యొక్క ఈ పరమ కథను ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని మనసారా ధ్యానించి ఈ కథను వినండి. పూర్వం నైమిషారణ్యము. ఆ నైమిషారణ్యంలో శౌనకాది మునుల యొక్క నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనాలతోనూ ఎంతోమంది మహర్షుల యొక్క వేద మంత్రోచ్చారణలతోనూ ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతూ ఉండేది. అప్పుడు ఆ సమయమందు పురాణ కథల్లో చెప్పడంలో ఆరితేరిన వారు, సకల శాస్త్ర పారంగతుడు, మునిశ్రేష్ఠుడైనటువంటి సూత మహర్షి ఒకనాడు అక్కడకు వేంచేశాడు. ఆయన్ను చూడగానే శౌనకాది మునులందరూ కూడా లేచి నిలబడి ఆయనకు నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి, చాలా కాలం తర్వాత మీరు ఇక్కడికి వేంచేశారు. మీ ద్వారా మాకు కొన్ని సందేహాలు తీర్చుకోవాలని చెప్పి ఎప్పటి నుండో కోరికగా ఉంది. వాటిని కనుక రూపుమాపి మా జన్మకు కాస్త ధన్యత చేకూరే విధంగా ప్రసాదించండి స్వామి అని చెప్పి వేడుకుంటారు ఆ శౌనకాదిములందరూ కలిసి. అప్పుడు సూత మహర్షుల వారు ఇలా పలుకుతారు, ఓ శౌనకాదిములారా, మీకు శుభం కలుగుగాక. మీ సందేహాలను తప్పకుండా నెరవేరుస్తాను, అడగండి. ఉచిత రీతిన వాటికి తప్పకుండా నేను సమాధానం చెప్పి మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాను అని సూత మహర్షి వారి యొక్క అభ్యర్థనను అంగీకరిస్తారు. అప్పుడు శౌనకాది మునులందరూ కలిసి, స్వామి, ఈ యొక్క విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి అందును మానవ జన్మ ఎంతో గొప్ప జన్మ అని అంటారు కదా. మరి అంతటి గొప్ప మానవ జన్మనెత్తినటువంటి మానవులు ఎంతోమంది పలు కష్ట నష్టాలకు, అలాగే దుర్భరమైనటువంటి దారిద్ర్య బాధకు లోనవుతూ పలు రకాల బాధలకు లోనవుతూ ఉన్నారు కదా. మరి వారందరూ కూడా వారి స్థాయికి తగినటువంటి పూర్వజన్మ సుకృత ఫలాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా వారి బాధలు మాత్రం పోయేటటువంటి మార్గమే లేదా? అసలు వారందరూ కూడా తృప్తిగా వారి యొక్క జీవితాన్ని గడిపేటటువంటి భాగ్యమే లేదా? అసలు దీనికి ఏదైనా కానీ తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి వారందరూ కూడా ప్రార్థించగా, అందుకు సూత మహర్షుల వారు, ముల్లారా, మీరు కలత చెందకండి. మానవులందరికీ కూడా తమ తమ పూర్వజన్మ పాప ఫలితంగా సంభవించేటటువంటి పలు బాధలను పోగొట్టుకునేందుకు మన శాస్త్రములందు కొన్ని మార్గాలు నిర్దేశింపబడి ఉన్నాయి. అందులో పరమేశ్వరుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఏకాదశితో వచ్చినటువంటి సోమవారం ఇంకా ఎక్కువ ప్రీతికరమైనటువంటి రోజు. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేసేటటువంటి దివ్యమైనటువంటి వ్రతం అది. అది శివదేవుని యొక్క వ్రత విధి విధానం. ఆ వ్రత కథను ఇప్పుడు మీకు చెబుతున్నాను, కాస్త శ్రద్ధగా విని ధన్యులు కండి అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమీ తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వారు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు. అయితే వారి యొక్క దారిద్ర్యం వలన ఆ బిడ్డలను సరిగా సాకలేకపోతున్నామే అని చెప్పి ఆ దంపతులు ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉండేవారు. అలా రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. అప్పటికీ మాత్రం వారి యొక్క దారిద్ర్యంలో ఎలాంటి మార్పు రాలేదు. వారి ఆలనా పాలన, ముద్దు మురిపాలు తీర్చుకునేటటువంటి స్తోమత రాను రాను ఇంకా ఎక్కువగా దుర్భరంగా మారిపోయింది. అప్పుడు ఒకనాడు ఆ దంపతులు తమ యొక్క దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ యొక్క దారిద్ర అవస్థ నేను భరించలేకపోతూ ఉన్నాను. మనందరం కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నాము. నేను ఒకసారి తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా కానీ వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకొని తప్పకుండా మరలా తిరిగి వస్తాను అని చెబుతాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరిస్తుంది. ఇక బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని చెప్పి భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరి వెళతాడు. అలా వెళ్ళగా వెళ్ళగా అతనికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడతాడు. అతనితో, ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి శివయ్యను ప్రశ్నిస్తాడు.
శివయ్య తన యొక్క దీనస్థితిని వివరించి డబ్బు సంపాదన కోసమని తిరుపతి వెళుతున్నాను అని చెబుతాడు. అతని మాటలు విన్నటువంటి ఆ వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామివారి దర్శనం చేసుకున్నంత మాత్రాన మరలా నీవు డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నీవు నీ భార్య బిడ్డలు సుఖపడే విధంగా చేయగలిగినటువంటి ఒక వ్రతం ఒకటి ఉంది. అది చెబుతున్నాను, శ్రద్ధగా విను. భక్తితో కనుక నీవు ఆ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా తరిస్తావు అని అంటాడు. అయ్యా, నిజంగా మీరసలు నా పాలిట దేవుళ్ళ నాకు తారసపడ్డారు. అసలు ఆ వ్రతం ఏమిటో, అది చేయవలసినటువంటి విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక చెట్టు నీడకు చేరి అక్కడ కూర్చొని శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి, సౌందర్యవతి అయినటువంటి కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండే పరమేశ్వరుడంటే అపారమైనటువంటి ప్రీతి. భక్తితో నిరంతరము కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. ఇక యాజ్ఞవల్క్యముని సతి మైత్రేయి ఆ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ యొక్క వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి ఆ రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని యొక్క దివ్య కథలను వింటూ ఆయన ఎందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ చక్కగా యుక్త వయస్కురాలయ్యింది. ఆ తరువాత వంగదేశానికి చేరువలో ఉన్నటువంటి అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాంగదుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. అతను గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఆ యొక్క సుగుణ రాకుమారుడికి ఇచ్చి వివాహం చేయు నిమిత్తం విప్రులకు అతని చిత్రపటాన్నిచ్చి తగినటువంటి రాకుమార్తెను అన్వేషించేందుకు అన్య రాజ్యాలకు పంపిస్తాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశానికి చేరుకుంటారు. రాజదర్శనం చేసుకొని తాము వచ్చినటువంటి పనిని నివేదించి తమ యొక్క రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేస్తారు. ఇక ఆ రాజుగారు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకి చూపించేందుకు పంపిస్తాడు. ఆ పటాన్ని చూసినటువంటి రాకుమారి సీమంతిని తన యొక్క అంగీకారాన్ని తెలియజేస్తుంది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందిస్తారు. అలా ఒకానొక శుభదినాన వారి వివాహం చేస్తారు. ఆ దంపతులు అన్యోన్యానురాగంతో జీవిస్తూ ఉండేవారు. అలా అన్యోనురాగాలతో జీవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దంపతుల జీవితంలో వీధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన యొక్క మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరి వెళతాడు. అలా కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన యొక్క ప్రళయ రూపాన్ని చూపిస్తుంది. తీవ్రమైనటువంటి పెను తుఫానుగాలులతో సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయడం ప్రారంభిస్తాయి. ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగదుడి యొక్క నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోతుంది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్ధనాదాలు చేస్తూ అసూలు బాస్తారు. చంద్రాగదుడు మాత్రం తనకు దొరికినటువంటి చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్నటువంటి ఒక నాగకన్య కనిపిస్తుంది. ఆమె ముఖం అద్భుతమైనటువంటి సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపలేని విధంగా జడకాని అందంతో ఎంతో అద్భుతంగా వెలిగిపోతూ ఉంది. అప్పుడు చంద్రాంగదునికి జడకాని అందంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ సుందరాంగిని చూసి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగానూ తోస్తుంది. ఏమీ చేయడానికి తోచక అతను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ నాగకన్య చంద్రాంగదుణ్ణి తన యొక్క తోకతో చుట్టి తన వద్దకు లాక్కొని తనతో పాటు తన యొక్క నాగలోకానికి తీసుకొని వెళుతుంది. తన ప్రభువైనటువంటి తక్షకుని ముందు నిలబెడుతుంది. అంతట తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు ఇతన్ను నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించావా అని ప్రశ్నించి తన యొక్క దివ్య దృష్టితో చంద్రాంగదుని యొక్క వృత్తాంతమంతా కూడా పూర్తిగా తెలుసుకుంటాడు. అప్పుడు నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతను సామాన్యుడు కాదు, మహాపతివ్రత అయినటువంటి సీమంతుని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావకుండా బ్రతికే ఉన్నాడు.
ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతన్ని సజీవంగా తీసుకుని వెళ్ళి మరలా భూలోకంలో విడిచిపెట్టురమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తు అయినందువలన మనకు చిక్కి ప్రాణాలతో ఉన్నాడు ఇతను. కాబట్టి ఇతన్ని మరలా భూలోకంలో విడిచిరా అని చెప్పి నాగకన్యను ఆజ్ఞాపిస్తాడు. అయితే వారి మాటలు వింటూ ఉన్నటువంటి చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. అతనిని చేరి, రాకుమారా, నీవు ఏమాత్రమూ కూడా కలవరపడనవసరం లేదు. నీ యొక్క భార్య భక్తి వలన నీవింకా ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోవు అని అనుకుంటున్న నీ భార్య నమ్మలేక నీవు వస్తావని చెప్పి నిరీక్షిస్తూ ఉంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతాము. వెంటనే బయలుదేరి వెళ్ళు అని అతనికి అమూల్యమైనటువంటి కానుకలను ఇచ్చి సాగనంపుతాడు తక్షకుడు. ఇక సీమంతని తన భర్త వెళ్ళినటువంటి నౌక మునిగిపోయిందని, అందరూ కూడా చనిపోయారని విని తన భర్త బ్రతికే ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో అతను క్షేమంగా తిరిగి రాగలడు అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మలను నిరంతరము పూజించినందుకు నాకు ఇదేనా మీకు నాపై కలిగినటువంటి కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను, నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని చెప్పి అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటుంది. అలా ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడవద్దు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలోనే నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమవుతుంది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో పార్వతీదేవి సాక్షాత్కరించి పలికినటువంటి పలుకులు వృధా కావని చెప్పి ధైర్యం తెచ్చుకొని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సీమంతిని. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె యొక్క కనుల ముందు సాక్షాత్కరిస్తాడు. దేవి, నీ యొక్క వ్రతమహత్యం వల్లనే నేను బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకొని పోగా ఆ మహనీయుడు నీ యొక్క ఉదాంతమంతా కూడా తన యొక్క దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైనటువంటి కానుకలతో నన్ను మరలా ఇదిగో ఈ భూమిపైకి సాగనంపాడు అని చెబుతాడు. ఓ విప్రోత్తమా, వింటివి కదా శివదేవుని యొక్క వ్రతమహిమ. నీవు కూడా నీ గ్రామానికి వెళ్ళి నీవు, నీ భార్య సోమవార వ్రతము, పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసి మీ యొక్క ఈతి బాధలను తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసింది అని చెబుతాడు ఆ యొక్క వృద్ధుడు. అయ్యా, ఆ యొక్క వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని శివయ్య అడుగగా, అందుకు ఆ వృద్ధుడు ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై పరమేశ్వరుని యొక్క పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలను ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదార కానీ బెల్లం కానీ స్వామికి నివేదించి ఈ కథను చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టి మీరు కూడా కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపం ఉన్నా కూడా భక్తి లోపం మాత్రం ఉండకూడదు అని చెప్పి ఆ యొక్క వృద్ధ విప్రుడు అంతర్ధానమవుతాడు. ఇక తనను ఉద్ధరించడానికే భగవంతుడు సాక్షాత్తు ఈ యొక్క వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ వ్రతాన్ని నాకు సూచించాడు అని చెప్పి శివయ్య సంబరపడిపోతూ ఇంటికి చేరుకుంటాడు. భార్యతో జరిగినటువంటి సంగతి యావత్తూ కూడా తెలియజెప్పుతాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేస్తారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదాన్ని పంచిపెడతారు. సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉంటారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునేటటువంటి ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. అప్పుడు శివదేవుని కరుణ తొలగింది. ఇక శివయ్య మరలా పూర్వపు స్థితికి వచ్చాడు. అలా ఒకనాడు అతను ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అని అంటాడు. ఆ మాటలకు ఆ ఇంట్లో ఉన్నటువంటి అతను, అయ్యా, ఈరోజు మేము శివదేవుని యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాము, పూజాపీటల మీద ఉన్నాము, కాబట్టి మేము లేచి రావడం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెబుతుంది. ఆ పలుకులు విన్నటువంటి శివయ్య తాము శివారాధనను మరిచి అపచారం చేసినందువలన మాకు మరలా ఇలాంటి స్థితి కలిగింది అని చెప్పి గుర్తు చేసుకుంటాడు. మరలా తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేసుకుంటూ ఉంటాడు. అపచారం మన్నించమని చెప్పి శివయ్యను వేడుకుంటాడు.
ఇక పూజానంతరం కథ చెప్పుకుంటూ ఆ కథ వినేందుకు నీవు కూడా రావాల్సింది అని చెప్పి భార్యను పిలుస్తాడు. అలసిపోయి ఉన్నాను, నాకు చాలా బద్ధకంగా ఉంది, అసలైనా వేలాపాలా లేనటువంటి ఈ పూజలేమిటి అని చెప్పి తన భార్య మొండిగా మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకు పరమేశ్వరునకు ఆగ్రహం వస్తుంది. అందువలన ఆమెకు ఉన్నటువంటి చూపు కాస్త మందగిస్తుంది. ఇది గమనించినటువంటి శివయ్య భార్యను మందరించి, చూశావా, పరమేశ్వరుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వలన మనకు ఎలాంటి దుస్థితి మరలా మనకు సంప్రాప్తి ఇచ్చిందో. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఆయన పట్ల అపచారం, అలక్ష్యం చేశాము కాబట్టి మనకు మరలా ఇలాంటి దుస్థితి వచ్చింది. ఇక నుండి అలక్ష్యం పనికిరాదు. లేచి కనీసం ఈ రోజైనా సరే పూజ, కథ, శ్రవణం విను, కాదనవద్దు అని చెప్పి శివయ్య అతని భార్యను హెచ్చరిస్తాడు. ఇక అప్పుడు ఆమెకు కూడా జ్ఞానోదయం అవుతుంది. పరమేశ్వరుణ్ణి క్షమించమని వేడుకుంటుంది. ఆ తరువాత పూజ చేసుకొని స్వామివారి కథ అలాగే ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా పరమేశ్వరుని యొక్క వ్రతాన్ని చేసుకుంటూ కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తరువాత ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి పంచుకుంటూ వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకొని ఎంతో భక్తి శ్రద్ధతో ఆ శివయ్యను ఆరాధిస్తూ వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవారు. శివదేవుని యొక్క వ్రతాచారణ వలన అందరూ కూడా సుఖజీవునులై తరించడం ప్రారంభించారు. కాబట్టి ఈ యొక్క వ్రతకథ చదివిన వారికి, విన్నవారికి, వినిపించిన వారికి పరమేశ్వరుని యొక్క కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారు అని చెప్పి శౌనకాది మునులందరికీ కూడా సూత మహర్షుల వారు బోధిస్తారు. ఇది శివదేవుని యొక్క సోమవారాల వ్రతకథ. అలాగే మరొక కథ కూడా ఉంది. అదే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథ. దాని గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులకు ఈ విధంగా వివరించడం ప్రారంభించారు. పరమేశ్వరుని యొక్క అర్ధాంగి పార్వతీదేవి తన యొక్క పతి శరీరంలో అర్ధభాగాన్ని పొందేటటువంటి నిమిత్తం చేసినటువంటి ఈ వ్రతం కేదారేశ్వరుని యొక్క వ్రతం. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉంటాడు. సిద్ధ సాధ్య కింపురుష, యక్ష, గంధర్వులు పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. దేవ మునిగణములు పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఆ సభయందు ఉపవిష్ణులై ఉంటారు. నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తూ ఉంటారు. రసాల, సాల, తమల, వకుల, నరికేల, చందన, పనస, జంబూ వృక్షాలతోనూ, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో ఎంతో చక్కగా వెలుగొందుతూ నద పరతములతోనూ చతుర్దశ భువనాలన్నీ కూడా పులకించుతూ ఉంటాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురీటి అనేటటువంటి ఒక శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు. అతను వినోదమైనటువంటి సంభరితములుగైనటువంటి ఆ నాట్యగతులతో సభాసదులను పరమేశ్వరును మెప్పిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు అతన్ను అభినందించి అంకతలమున ఉన్నటువంటి పార్వతీదేవిని వేడి ఆ సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు. అదే అదునుగా భావించినటువంటి భృంగి మొదలైనటువంటి వంది మాగాదులు పరమేశ్వరునికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు. అది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఈ విధంగా ఎందుకు చేశారు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ఎలాంటి ప్రయోజనం కలగజేయబడవని నిన్ను ఈ విధంగా ఉపేక్షించి కేవలం నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి జవాబిస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలైనటువంటి నేను కనీసం ప్రణామాలకు కూడా నోచుకోలేనటువంటి అభాగ్యురాలనా అని చెప్పి కోపగించుకొని పరమేశ్వరునితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించుట కొనకై తపస్సును నొనర్చుటకై నిశ్చయించుకుంటుంది. కైలాసమును వదిలిపెట్టి శరభ సార్ధూల గజములు కలిగినటువంటి నాగగరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొని
ఒక సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆశ్రమవాసులందరూ కూడా ఆమెను చూసి అతిథి మర్యాదలను చేర్చి, తల్లి నీవెవరవు, ఎవరి దానవు, ఎక్కడి నుండి వచ్చావు, తమరి రాకకు కలిగినటువంటి అగత్యం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమై గౌతమ ముని యొక్క ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారుతూ ఉన్నటువంటి పుణ్యపురుషులారా, పవిత్రాంగణలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు కోసమై సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ యొక్క ఆశ్రమానికి వచ్చాను అని చెప్పి పార్వతీదేవి వారితో చెబుతుంది. మహర్షులారా, జగత్ కళ్యాణాభీషులారా, నేను ఆశించినటువంటి ఫలాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అందుకు గౌతమ మహర్షి, పార్వతి, ఈప్సితార్థకమైనటువంటి ఉత్తమ వ్రతం ఒకటి ఉంది. అది కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం. నీవు కనుక ఆ వ్రతాన్ని ఆచరించి నీ యొక్క మనోభీష్ట సిద్ధిని తప్పకుండా పొందవచ్చు అని చెప్పి గౌతముడు తెలియజేస్తాడు. అలాగే వ్రత విధానమును వివరించమని చెప్పి పార్వతి గౌతముని కోరుకుంటుంది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైనటువంటి మనసుతో మంగళకరమైనటువంటి ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ధాన్య రాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రములు చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నాలు కానీ సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో స్వామిని పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతాలతో వారిని పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ తీరున వ్రతాన్ని ఆచరించిన వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని చెప్పి గౌతముడు పార్వతీదేవికి వివరిస్తాడు. ఇక గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని నిష్టగా భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె యొక్క అభీష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అంతటా జగదాంబ సంతుష్టాంగ తరంగయ్యి భర్తతో నిజ నివాసము కైలాసానికి చేరుకుంటుంది. అలా కొంతకాలానికి శివభక్త పరాయణుడు అయినటువంటి చిత్రాంగదుడు అనేటటువంటి గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతమును, దాని యొక్క మహత్తును వినవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు వజ్రదంతునకు కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రత విధానాన్ని వివరించాడు. ఇక వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అయినటువంటి 2 కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయడానికి ఆజ్ఞేయమని చెప్పి అడుగుతారు. అందుకతను, బిడ్డలారా, నేను దరిద్రుడను, కనీసం సామాగ్రులను సమకూర్చగలిగినటువంటి పాటివాడను కూడా కాను, మీరా ఆలోచనను మానుకోండి అని చెప్పి పలుకుతాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనం కాబట్టి మాకు కేవలం ఆజ్ఞను ఇవ్వవలసిందిగా కోరుకున్నారు. వారిరువురూ కూడా ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకుంటూ ఉంటారు. మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహిస్తాడు. వారు కల్పోక్తముగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడవుతాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్న ఆమె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకుంటారు. వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు.
అలా మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మర్చిపోతుంది. అందువలన ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణు రాజ్యం నుండి వెళ్ళగొట్టివేస్తాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయాన్ని పొందుతుంది. అలా ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరవిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మనం ఉన్నటువంటి ఈ దీనస్థితిని ఆమెకి వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావాల్సింది అని చెప్పి పంపిస్తుంది. అతను ఉజ్జయినికి వెళ్ళి తమ యొక్క దుస్థితిని వివరిస్తాడు. ఆమె కొంత ధనాన్ని ఇచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు పరమేశ్వరుడు చోరుని రూపంలో అతనిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు. అతను జరిగిన దానికి ఎంతో విచారిస్తూ మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతి అంతా కూడా వివరిస్తాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఈసారి కూడా మార్గమధ్యమందు చోరు రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకొని వెళతాడు. మరలా అతను పెద్ద తల్లి వద్దకు బయలుదేరి వెళ్ళగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు, పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నప్పటికీ కూడా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని చెప్పి హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ బాలుడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలను తెలియజెప్పుతాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బులను ఇచ్చి పంపిస్తుంది. ఇక తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెప్తుంది. అతను అదే ప్రకారంగా తన తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తాడు. ఇక ఆ మాటలను అలాగే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని మరిచినటువంటి తీరును గుర్తు చేసుకొని భాగ్యవతి ఎంతో దుఃఖిస్తూ భక్తితో కేదార వ్రతాన్ని చేయడానికి పూనుకుంటుంది. ఆ తరువాత వ్రతాన్ని చేస్తుంది. ఆమె భర్త మంది మార్గములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తన రాజధానికి తీసుకుని వెళతాడు. ఇక భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతాన్ని చేస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉండేది. ఎవరైతే ఈ కేదారేశ్వర స్వామి వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేస్తారో, ఎవరైనా కానీ ఈ కథను చదువుతారో వినిపిస్తారో అలాంటి వారు ఎలాంటి కష్టములు లేనివారై సుఖంగా జీవిస్తూ అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులందరికీ కూడా వివరిస్తారు. ఇది శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథ. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.